సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. దక్షిణే లక్ష్మణస్య వాచేయ జనకాత్మజ పురతో మారుతీరస్యం తం వందే రఘునందనం. పవిత్రమైన గోదావరి నదీ తీరాన పర్వతరాజైన భద్రుడి తలపైన కొలువైన దక్షిణ అయోధ్య ఇది. దమ్మక్కకు కనిపించి గోపన్నను కరుణించి వైకుంఠం నుంచి దిగి వచ్చి తానే రాముడిగా విష్ణువు, సీతగా లక్ష్మీదేవి, లక్ష్మణుడయ్యే ఆదిశేషుడు కలిసి వెలిసిన ఈ పవిత్రమైన ప్రదేశమే భద్రాచలం. ఇలాంటి పుణ్యక్షేత్రం గురించి ఎన్నో విషయాలు అందరికీ తెలుసు, కానీ కొందరికి మాత్రమే తెలిసిన ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ తెలియపరిచే కార్యక్రమమే మా ఈ వీడియో. సో ఈ ఊరికి అసలు భద్రాచలం అనే పేరు ఎలా వచ్చింది? ఇక్కడ రాముల వారికి బయట రామాలయాలకి రూపం అనేది విభిన్నంగా ఉంటుంది. దానికి గల తేడా ఏంటి, కారణం ఏంటంటారు? దక్షిణ అయోధ్య అని అంటారు కదా మరి భద్రాచలాన్ని, అలా ఎందుకు పిలుస్తారు? రామ అన్న పిలుపు ఎక్కడ వినిపించినా చాలు వెంటనే ప్రత్యక్షం అవుతాడు హనుమంతుడు. అటువంటి ఈ గాలి, నేల ప్రతి చోట శ్రీరామ స్మరణే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నిత్యం పలికే ఇక్కడి మనుషుల్లో కానీ ఇక్కడ ప్రకృతిలో కానీ అందరికీ క్షేత్రపాలకుడి అయి నివసిస్తూ స్వామివారి సేవలో తరిస్తున్నాడు ఆ చిరంజీవుడు. ఈవిడ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రామ నిర్మాణానికి ఒక రకంగా ఈవిడ కూడా కారకురాలే. రాముల వారు మొట్టమొదటిగా కనిపించింది, కటాక్షించింది పోకుల దమ్మక్కనే. రాముడు అంటే ఎంత పిచ్చి అంటే, రామ విగ్రహము ఎండకి వానకి తడుస్తుంది అని చెప్పి తాను ఉన్న నీడని కూడా తీసి పాకలా తయారు చేసి రాముల వారికి నీడనిచ్చిన ఎంతో ధన్యురాలు. మరొక విషయం ఏంటంటే, రామాయణంలో రాముణ్ణి సేవించడంలో ఎవరైనా శబరి తర్వాతే. ఆ యుగంలో శబరి రాముని సేవతో పునీతమైంది. మరి ఈ యుగంలో పోకల దమ్మక్క అపర శబరిగా తన జీవితం ధన్యం చేసుకుంది. తానిషా ప్రభువుల ఆధ్వర్యంలో పాల్వంచ ప్రాంతానికి తహసీల్దార్గా పనిచేసిన శ్రీ కంచర్ల గోపన్న గారు పాల్వంచ ప్రాంత ప్రజల్ని నీతిగా, నిజాయితీగా ఒక తహసీల్దార్ హోదాలో పరిపాలించిన కంచర్ల గోపన్న గారు ఇక్కడ మనకి రాముడికి దాసుడిగా మారిపోయి రామదాసు ప్రతిబింబంలో కనిపిస్తున్నారు. సీతారాముల కళ్యాణం అంటేనే లోక కళ్యాణం అండి. అటువంటిది నిత్యం సీతారాముల కళ్యాణం జరిగే ప్రదేశం ఇది. ఎంతో మంది, వేలాది మంది భక్తుల సాక్షిగా మనకి ఇక్కడ ప్రతిరోజు నిత్యం సీతారాముల కళ్యాణం అనేది జరుగుతుంది. ఇక్కడ భరతునికి చేయిస్తే పచ్చల బతుకము, సీతమ్మకు చేయిస్తే చింతాకు బతుకము, నీకు చేయిస్తే కలికితురాయి. సో ఈ కీర్తనలో రామదాసు ఏ ఆభరణాలు అయితే చెప్పారో అవన్నీ మనం ఈ మ్యూజియంలో ఇప్పటికీ కూడా అలాగే పెట్టారు. అవన్నీ మనం చూడొచ్చు. ఈ భద్రాచల ఆలయంలో మనం చెప్పుకోవాల్సిన ఇంకొక విషయం ఉందండి. ఆడవారు పవిత్రంగా భావించే మంగళసూత్రాలు రెండే ఉంటాయి. ఒకటి పుట్టింటిది, ఇంకొకటి మెట్టినింటిది. కానీ ఇక్కడ సీతమ్మ వారికి మాత్రం 3 మంగళసూత్రాలు ఉంటాయి. ఒకటి అయోధ్య నుంచి దశరథ వాళ్ళు పెట్టింది, తర్వాత జనక మహారాజు, మరి ఒకటి శ్రీరామదాసు గారు చేయించింది. అది కూడా ముఖ్యంగా మనం ఇక్కడున్న ఈ మ్యూజియంలో చూడొచ్చు. ధ్వంస యుద్ధం జరిగే సమయంలో అసలైన విగ్రహం ఎక్కడ ధ్వంసం అవుతుందో అని భయపడి పూర్వపు అర్చకులు ఒక నకిలీ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు. సో ఆ ధ్వంస యుద్ధంలో ఈ నకిలీ విగ్రహం అనేది ధ్వంసం చేశారు. సో
సో ఆ విగ్రహాన్ని కూడా మనం ఇప్పుడు ఇక్కడ ఈ మ్యూజియంలో చూడొచ్చు. అలాగే మరి ఒక విషయం ఏమిటి అని అంటే, రాజగోపురం అంటే ఇప్పుడున్న సుదర్శన చక్రానికంటే ముందు గోపురంగా పెట్టిన గోపురం అనేది చాలా సార్లు కింద పడిపోవడం అనేది జరిగింది కదా. సో దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఈ మ్యూజియంలో ఉన్నాయండి. దీనికి లోపలికి పర్మిషన్ లేదు. ప్రేక్షకులు భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు డైరెక్ట్గా ప్రత్యక్షంగా వీటిని చూడాలి అనే ఉద్దేశంతో లోపలికి కెమెరా అనేది అలౌ చేయడం లేదు. ఎవరి వల్ల అయితే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు దివి నుంచి భూమికి దిగి వచ్చారో అదేనండి మన భద్ర మహర్షి గురించి. సో ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా గర్భాలయం వెనుక భాగంలో భద్ర మహర్షి కొలువై ఉండడం మనం చూడొచ్చు. ఇప్పటికీ కూడా మనం భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా వెళ్ళి వింటే ఆ రామనామ స్మరణ ఇంకా కొండ నుంచి వినిపిస్తుంది అని అంటారు. మనం కూడా వెళ్ళి విందాం. నమస్కారం అయ్యారు. సో ఈ ఊరికి అసలు భద్రాచలం అనే పేరు ఎలా వచ్చింది? భద్రాచలం భద్రుడు అనేటువంటి మహర్షి ఇక్కడ తపస్సు చేశాడు. ఈ భద్రాచలానికి ముందు నుంచి రాముడితో సంబంధం ఉంది. ప్రధానంగా రాముడు అవతరించినప్పటి కాలం నుంచి దీనికి రాముడితో సంబంధం ఉంది. అయోధ్యకి ఎలాంటి సంబంధం రాముడితో ఉందో అలాగే భద్రాచలానికి కూడా ఉంది. రాముడు వనవాసం చేసినప్పుడు ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి పర్ణశాలలో కొంతకాలం పాటు ఉన్నాడు అని రామాయణ కథనం. అక్కడ రాముడు ఉన్నప్పుడే ఈ ప్రాంతాలంతా కూడా సంచరించాడు, వనవిహారం చేశాడు. అలాగే ఇక్కడికి వచ్చి ఈ గోదావరి తీరంలో ఒక శిల ఉంటే ఆ శిల మీద కాసేపు ఆయన సీతారాములు ఇద్దరు కాసేపు కూర్చున్నారు. వారికి ఆ టైంలో మంచి ప్లెజెంట్గా చాలా ఆనందంగా విశ్రాంతిగా అనిపించి ఏంటి ఇలా ఉంది అని అనుకొని దానికి కారణం తాము కూర్చున్నటువంటి శిలయే అని భావించినటువంటి సీతారాములు ఆ శిలను దీవించారట. మాకు ఈ కొద్దిసేపటి పాటు ఇలా విశ్రాంతి ఇచ్చావు కదా, రాబోయే జన్మలో నువ్వు మా భక్తుడివై పుట్టి ఎప్పుడూ మా సేవం చేసుకుంటావు అని. ఆ సీతారాముల దీవెనలు అందుకున్నటువంటి శిల కొంతకాలానికి భద్రుడు అనేటువంటి మహర్షిగా పుట్టింది. ఆ భద్రుడు ఇక్కడ రాముడి కోసం, రాముడి దర్శనం కోసం అని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయనకు అప్పటికి రామావతారం అయిపోయింది. ఆయన తపస్సు పూర్తయ్యే సమయానికి రామావతారం అయిపోయింది, కృష్ణావతారం అయిపోయింది. అంతకాలం పాటు ఆ మహర్షి చేసినటువంటి తపస్సుకు మెచ్చి వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణుడే చతుర్భుజాలతో, అందుకని ఇక్కడ ఉండేటువంటి రాముడు మామూలుగా ఎక్కడ చూసినా రాముడు అంటే 2 భుజాలతో ఉండడం అనే మనం చూస్తుంటాం. ఆ విధంగా వైకుంఠం నుంచి స్వామి ఇక్కడికి రావడం వల్ల శంఖచక్రాలతో ప్రత్యక్షమయ్యాడు ఆయనకి. అలా ప్రత్యక్షమైనటువంటి స్వామిని భద్రుడు, స్వామి నువ్వు నా శిరస్సు మీద ఎప్పుడు ఇలాగే ఉండాలి, నేను ఎలా చూశానో అలాగే ఉండాలి అని ఆయన కోరుకోవడం వల్ల ఆ భద్ర మహర్షిని ఒక కొండగా చేసి ఆ కొండపైన రాముడు ఇక్కడ స్వయంభూగా వెలిశాడు అని క్షేత్రపురాణం. అందుకని భద్రాచలం అని దీనికి పేరు రావడానికి కారణం భద్ర మహర్షి ఇక్కడ కొండగా ఉండి ఆ రాముణ్ణి తన మీద మోస్తూ ఉండడం వలన దీనికి భద్రాచలం. ఇక్కడ రాముల వారికి బయట రామాలయాలకి రూపం అనేది విభిన్నంగా ఉంటుంది. దానికి గల తేడా ఏంటి, కారణం ఏంటంటారు? అంటే తేడా ఏముండదు, ఒక శంఖచక్రాలు మాత్రమే విష్ణువుగా కనిపిస్తాడు ఇక్కడ. మిగతా చోట్లలో రాముడు ధనుర్బాణాలు ధరించి ఉంటాడు, ఇక్కడ ధనుర్బాణాలతో ఉంటాడు. ఇంకొకటి దాదాపుగా మనకు రాముడు అనగానే ఎక్కడైనా సరే కోదండ రాముడుగా ఆయన మధ్యలో ఉండి ఇలాగా కోదండం ధనుసు పట్టుకొని సీతమ్మ వారు రాముడు సీత లక్ష్మణులు ఇద్దరు కూడా పక్క పక్కనే ఉండడం అనేసి. కానీ భద్రాచలంలో అలా కాకుండా రాముడు కూర్చొని ఉంటాడు, రాముడు ఎడమ తొడ మీద సీతమ్మ వారు ఉంటారు. మరొక విశేషం, సీతమ్మ వారు నిత్యానుపాయనిగా ఉండడం. ఎక్కడైనా సీతమ్మ వారు అంటే పక్కనే విడిగా ఉండడం కనిపిస్తుంది, కానీ ఇక్కడ రాముడిలో భాగం, రాముడి విగ్రహంలోనే సీతమ్మ వారు ఒక భాగం, పూర్తిగా. అంటే ఎట్లా ఆయన తొడ మీదలా ఉంటే ఒకే విగ్రహంలో సీతమ్మ వారు ఉంటారు. రాముడు ఇలా పొదివి పట్టుకొని ఉంటాడు సీతమ్మ వారిని, సీతమ్మ వారి ఇలా నించుని ఆయన చేతి మీద ఇలా కూర్చున్నట్టుగా ఉంటారు. ఆ తొడ మీద, ఎడమ తొడ మీద సీతమ్మ వారి కాళ్ళు అలా ఉండి అలా వేంచేసి ఉంటారు. సీతమ్మ వారిని ఇలాగా చేత్తో పట్టుకొని రాముడు ఉంటాడు. అంత చిన్నగా అమ్మవారు ఉంటారు, అంత చాలా చిన్న మూర్తి అనమాట. కిషోరి బాల అని మనకు ఆ రూప వర్ణనలో కూడా కిషోరి అని అంటే చిన్న పిల్లగా ఉంటుంది సీతమ్మ. రాముడు మంచి గంభీరమైన విగ్రహంతో ఉంటాడు ఆయన. అలా ఉండే దాంట్లో సీతమ్మ వారు ఇలా పక్కనే ఉంటారు, పక్కనే లక్ష్మణ స్వామి ఉంటారు. అలా ఉండడం అనేటువంటిది అది ఓంకార స్వరూపం అంటారు. ఇలా ఉంటే అంటే సీతారామ లక్ష్మణుల్లో అమ్మవారి మధ్యలో ఉండడం అనేటువంటిది ఓంకార స్వరూపం. అమ్మవారికి ప్రిఫరెన్స్, అంటే నిజానికి రాముడికి ఇక్కడ ప్రిఫరెన్స్ ఉండాలి. రామాలయం అంటాను తప్ప సీతాలయం అనం. అనకపోయినా అది సీతాలయమే లెక్క. ఎందుకంటే మధ్య ముగ్గురు, జనరల్గా ఒక ఆలయంలో కొంతమంది మూర్తులు ఉన్నప్పుడు ప్రధానమైనటువంటి వాడు మధ్యలో ఉండాలి అనేటువంటిది లెక్క.
ఇక్కడ అలా సీతమ్మ వారే మధ్యలో ఉంటారు, అంటే ప్రాముఖ్యత సీతాదేవి సీతమ్మ వారికి అనమాట. అలా అలా ఉండడం వల్ల దీనికి శ్రీక్షేత్రం అని కూడా పేరు. ఓకే, శ్రీక్షేత్రం. ఓకే, శ్రీ అంటే శ్రీ లక్ష్మి అంటే స్త్రీ కాదు, శ్రీ లక్ష్మి. లక్ష్మి. ఓకే ఓకే. ఇప్పుడు సుదర్శన చక్రం అనేది ఉంది కదా, దాని విశిష్టత ఏంటి అంటే పూర్వం రామదాస్ గారు ఇక్కడ ఆలయం కట్టిన తర్వాత పైన ఆలయ శిఖరం పైన విమానం ఉంటుంది. ఆలయ రాముడు ఉండేటువంటి దానికి విమానం అని పేరు. దానికి అంటే ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి పారిభాషిక పదం విమానము. విమానం అంటే పైకి ఎగిరేదని ఉద్దేశం కాదు, దానికి విమాన గోపురం అని అంటారు. ఆ విమానం అనేటువంటిది ఆ ఉండేటువంటి గర్భాలయానికి పైన విమాన గోపుర కలశము దాన్ని పెడతారు. కలశాన్ని కానీ సుదర్శనాన్ని కానీ పెడతారు. రామదాస్ గారు కూడా ఆయన ప్రతిష్ఠ చేసినప్పుడు అలాగే ఉంచుతూ ఉండేవారట. కానీ తమాషాగా ఒక పెద్ద గాలి రావడం, ఆ గాలికి వారు ప్రతిష్ఠించిన వెంటనే అది పడిపోతుండడం అలా జరుగుతుండేది. దాంతో ఆయన కొంచెం కలత చెంది ఏమిటి ఇలాగా అపశకునంలాగా ఉంటుంది అని బాధపడినప్పుడు రామదాస్ గారికి రాముడు కల్లో కనిపించి ఇది మనుష్య నిర్మితమైనటువంటి కలశాలు కాదు, దానికి దైవం ప్రసాదించినటువంటి కలశాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆయన చెప్పాడు అని. ఆ తర్వాత రామదాసు గారికి నీకు తప్పనిసరిగా అలాంటి దైవ నిర్మితమైనటువంటి చక్రం సుదర్శన చక్రం నీకు కనిపిస్తుంది అని చెప్పగానే ఆయన గోదావరికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు గోదావరిలో ఆయనకి లభించినటువంటి సుదర్శన చక్రం, ఆ పెద్ద సుదర్శన చక్రం ఆయనకి లభిస్తుంది. ఆ చక్రాన్ని వారు ప్రతిష్ఠించారట. అప్పటి నుండి అది అలాగే ఉన్నది అని మనకి ఇక్కడ రామదాస్ గారి చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. కనుక పైగా ఆ చక్రానికి కూడా బయట చాలా ఆలయాల్లో లేని గొప్ప విశిష్టత దీనికి ఏమిటంటే ఒక్క చక్రంలోనే 8 చక్రాలు ఉంటాయి. మొత్తం కలిపి 9 చక్రాల సమూహం. ఆ పెద్ద చక్రం సుదర్శన చక్రంలో అన్ని దిక్కుల్లోనూ ఒక్కొక్క చోట ఒక్కొక్క చక్రం ఉంటుంది. అష్ట దిక్కుల్లోనూ 8 చక్రాలు ప్లస్ పెద్ద చక్రం, ఇలాగ 9 చక్రాలు. ఆ 9 చక్రాల మధ్యలో సుదర్శన మూర్తి షోడశ బాహువుగా 16 భుజాలతోటి సుదర్శన మూర్తి ఉంటారు. అది అలాగా ఉండి ఆ సుదర్శన చక్రానికి ఉండే గొప్ప విశేషం ఏంటంటే ఆ పైన ఎవరు నించున్నా అంటే 6 అడుగుల వాడు నించుంటే 6 అడుగులుగా కనిపిస్తుంది, 5 అడుగుల వాడు నిలిస్తే 5 అడుగులుగా కనిపిస్తుంది, 3 అడుగుల వారికి 3 అడుగులుగా కనిపిస్తుంది. అంటే ఆ మనుష్య ప్రమాణంగా అది చూస్తాం అనమాట. అలా కనిపిస్తుంది, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక్కడ పెద్ద 6 అడుగులు ఉంటాడు అనుకుంటాం మనం, ఆ వ్యక్తికినా అతనికంటే కొంచెం ఒక ఎత్తుగానే ఉంటుంది. అలాగా అది విశేషంగా ఉంటుంది. ఓకే. సో గోపన్న గారి సంభాషణ వచ్చింది కాబట్టి మరి ఒక చిన్న సందేహం ఉంది. ఇక్కడ గోపన్న కబీర్ దాస్ గారి శిష్యుడు అంటారు కదా, సో ఇది ఎంతవరకు నిజం? ఆయనకి కబీర్ దాస్ గారికి ఉన్న సంబంధం ఏంటి? అంటే దాదాపుగా ఇది తర్వాత వచ్చినటువంటి కల్పిత కథగానే మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే కబీర్ దాస్ గారి సమయానికి కానీ ముస్లింలు మనకి పరిపాలన అనేది జరుగుతూ ఉండింది. రామదాస్ గారి కాలంలో అబుల్ హసన్ తానీషా బహుశా కబీర్ దాస్ పరంపరలో చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఇటువైపు వచ్చి ఉంటే ఉండొచ్చు. కానీ అది కూడా మనకి రామదాస్ గారి చరిత్రలో స్పెసిఫిక్గా మనం చెప్పడానికి అవకాశం లేదు. ఆయనకు అసలు గురువు రఘునాథ భట్టర్ అనేటువంటిది ఆయనే చెప్పుకున్నాడు. రఘునా పట్టితి భట్టరారి పదకంజములను అని ఆయన పద్యాల్లోనే ఆయన చెప్పుకున్నాడు. సరే, తర్వాత కాలంలో కొంత ఈ ముస్లిం హిందువుల ఐక్యత అనేటువంటి దృష్టితో ఈ కథ ప్రచారంలో ఉండవచ్చు, కొన్ని కల్పితాలు కూడా రావచ్చు. అంతేకాదు, మనకి భద్రాచలంలో ఉండేటువంటి మెయిన్గా ఉండేటువంటి కళ్యాణ మండపాల మీద కూడా కబీర్ బొమ్మే కనిపిస్తుంది, శిల్పాల్లో కూడా కనిపిస్తుంది. అయితే ఆ కబీర్ అనేటువంటి వాడి కాలం మనకు ఉండేటువంటి చరిత్రలో కాలం చూడాలి కదా మనం. ఆ చరిత్రలో చూస్తే కబీర్ కాలానికి రామదాస్ గారి కాలానికి చాలా డిఫరెన్స్ ఉంది. రామదాస్ గారు 17వ శతాబ్దం వాడు, ఆ కబీర్ దాస్ గారు వచ్చేటప్పటికి ఇంకా ముందు 15-14 శతాబ్దాల్లో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. మరి కంచర్ల గోపన్న గారికి రామదాసు నామకరణం చేసింది ఎవరండి? అసలు ఎవరు చేశారు? ఇప్పుడు ఒకదానికి ఒకటిగా మనం చెరువులు పలువగలిగి ఒక దాంట్లో కథలు వస్తాయి. రామదాస్ అని ఆయనే పెట్టుకోవచ్చు కదా. ఆయన రాసినటువంటి కీర్తనలన్నింటిలో కూడా ఆయనే భద్రాచల రామదాసు అని ఆయనే చెప్పుకున్నారు. ఎవరో పెట్టాల్సిన అవసరం అనేది మనకి కనిపించదు. ఇప్పుడు త్యాగరాజస్వామి వారి కీర్తనల్లో త్యాగరాజుని అని అంటారు. ఆయన వాగ్గేయకారుడు. రామదాస్ గారు భక్తుడేలాగో ఆయన కూడా వాగ్గేయకారుడు. ఇంకొకటి ఏంటంటే త్యాగరాజస్వామికి ఇంత రామభక్తి ఏర్పడడానికి కూడా రామదాసే కారణం. వాళ్ళ తల్లి త్యాగరాజస్వామి పుట్టిన తర్వాత ఆ రోజు ఆయనకి జోలపాడేటప్పుడు త్యాగరాజస్వామి వారికి రామదాస్ కీర్తనలు వినిపించేది.
వినిపిస్తే రామదాసు కీర్తనలు వింటూ పెరిగినవాడు త్యాగరాజు. రాసినటువంటి నౌకా చరిత్రం, తర్వాత ఇలాంటి ప్రహ్లాద భక్త విజయం, వీటిల్లో త్యాగరాజ స్వామి రాసినటువంటి నాటకాలు ఇవి. ఆ నాటకాల్లో రామదాసు గారి గురించి ఆయన ప్రత్యేకించి ఉటంకిస్తాడు. అలాగే ఒక కీర్తనలో అయితే ధీరుడు రామదాసుని బంధము తీర్చినది విన్నానురా రామ అని ఒక కీర్తనలో త్యాగరాజు చెప్పుకుంటాడు. అంటే ఆయన కూడా త్యాగరాజు కూడా రామదాసు అని గుర్తించాడు ఆయన్ని. రామదాసు కీర్తనలు అప్పటికే ఉన్నాయి, త్యాగరాజస్వామి వారి టైంకే ఉన్నాయి. త్యాగరాజస్వామి కంటే రామదాసు గారు సుమారుగా ఒక శతాబ్దం ముందు వాడు. ఇక్కడ జరిగే పూజా విధానాలు అంటే ఏ సంప్రదాయ ప్రకారం జరుగుతాయి? శ్రీ వైష్ణవ సంప్రదాయం, పాంచరాత్ర ఆగమం అనేటువంటిది ఆగమ విధానంలో పాంచరాత్ర ఆగమం వైష్ణవ సంప్రదాయం ప్రకారం జరుగుతుంది. శ్రీ వైష్ణవ సంప్రదాయం రామానుజ సంప్రదాయాన్ని అనుసరించి జరుగుతుంది. దక్షిణ అయోధ్య అని అంటారు కదా మరి భద్రాచలాన్ని, అలా ఎందుకు పిలుస్తారు? ఆ రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య అని రామాయణంలోనే చెప్పారు. రామన్ దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్య మటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. ఓ తండ్రి లక్ష్మణ, నువ్వు అడవికి వెళ్ళు. వెళ్ళేటప్పుడు రాముడిని కేవలం నువ్వు అన్నగా అనుకోకు. రాముడు ఎవరంటే నీకు అన్న కాదు, దశరథుడే, కన్న తండ్రి లాంటి. సీతమ్మ వారు నీకు వదిన కాదు, మాం విద్ధి జనకాత్మజ, నన్నుగా అనుకో సీతని. అయోధ్య మటవీం విద్ధి, అడవిని అయోధ్యగా భావించు అన్న. అంటే ఇక్కడ నువ్వు అయోధ్యలో ఎలాగైతే కలిసి రాముడితో ఉన్నావో అలాగే అది అడవిని అయోధ్య అనుకోమని చెప్పింది. అంటే రామాయణంలో సుమిత్ర అభిప్రాయం కూడా ఇదంతా అడవే కదా, దండకారణ్యం. రాముడు రావడానికి ముందు, ఇక్కడ రాముడు వెలవడానికి ముందు, ఇప్పుడు మనం భద్రాచలం ఉంటున్నాం కానీ అప్పట్లో ఇదంతా కూడా అడవే, రాముడు తిరిగినటువంటి ప్రాంతం. ఇంకా సుమిత్రే చెప్పింది, సుమిత్ర చెప్పిందని వాల్మీకి మహర్షి మనకి చెప్పారు. అందుకని మనం ప్రత్యేకించి దీన్ని దక్షిణ అయోధ్య అని చెప్పక్కర్లా. రాముడు ఇటుపక్క వచ్చాడు, రాముడు ఉన్నాడు కనుక ఇది దక్షిణ అయోధ్య అని రామాయణం ప్రకారమే వాల్మీకి మహర్షి అభిప్రాయం, అది సుమిత్ర అభిప్రాయం. దాన్ని గౌరవిస్తూ రాముడు ఇక్కడ ఉన్నాడు కనుక భద్రాచలం అనగానే రాముడు, అందుకని అందరూ దీన్ని దక్షిణ అయోధ్య అంటారు.